బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి మండలాల వారీగా క్యాడర్ సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు అవకాశం ఇచ్చారని ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని అన్నారు ఆయన. కేంద్రంలో మోదీ మళ్లీ ప్రధాని అవుతారన్నారు వినోద్ రావు. ఎంపీగా గెలిచాక నిధులు తీసుకొచ్చి ఖమ్మంను అభివృద్ధి చేస్తానన్నారు. తన ప్రచారంలో ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. ప్రతి గ్రామం కానీ మేము వెళ్ళినప్పుడు ప్రతి టౌన్ కానీ ఒకటే మంత్రం, ఈసారి కళ్ళబొల్ల మాటలకి మేము మోసపోము. మా ఓటు శ్రీ నరేంద్ర మోడీ గారికి, మా ఓటు మా అభివృద్ధికి, మా ఓటు మా న్యాయానికి, మా ఓటు మా గ్రామ వికాసం, మా వికాసం కోసం అని చెప్తున్నారు. వాళ్ళకి క్లియర్ కట్గా ఎక్కడైతే నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను మీ దీవెనలు కావాలి అని అడుగుతున్న తరుణంలో వారే చెప్తున్నారు వారు నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటేస్తారని. వారే పథకాలు చెప్తున్నారు. ఈ పథకాలు మాకు కేంద్ర పథకం వల్ల వస్తున్నాయి, ఇవి వారు ఇచ్చిండు కానీ తెచ్చేటోళ్ళు లేడు. కాబట్టి ఇచ్చేటోళ్ళు రెడీగా ఉన్నారు, తెచ్చేటోళ్ళు లేరు. కాబట్టి ఈసారి ఇచ్చేది నరేంద్ర మోడీ గారే, తెచ్చేది నరేంద్ర మోడీ గారి సైనికుడు మీరు అని చెప్పి వారు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు.